ప్రేమ, ఆకర్షణ. ఏది ప్రేమ, ఏది ఆకర్షణ అనే విషయంలో తరానికి మధ్య సంఘర్షణ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్న పిల్లలు మాది పవిత్రమైన ప్రేమ అంటూ ఉంటే, పేరెంట్స్ మాత్రం కేవలం ఇది ఆకర్షణ మాత్రమే, ఇది ప్రేమ కాదు అని చెప్పేసి కొట్టిపడేస్తూ ఉంటారు. అయితే ఏది ప్రేమ, ఏది ఆకర్షణ అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకోవాలనుకుంటే, ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ప్రేమ, ఆకర్షణ. సో టీనేజ్‌లో వచ్చిన పిల్లలకు, అది అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, టీనేజ్‌లో వచ్చినప్పుడు ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణ కలగటం అనేది చాలా సహజంగా జరిగే చర్య. అయితే ఆ ఆకర్షణని చాలామంది ప్రేమ అనుకుంటూ ఉంటారు. ఆ ప్రేమ కోసం ఎంత దూరంకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు, సాహసాలు చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రేమను సాధించుకోవడం కోసం, ఆ ప్రేమను నెగ్గించుకోవడం కోసం ఈవెన్ ప్రాణత్యాగానికి కూడా వెనుకడని విషయాలను మనం గతంలో సినిమాల్లో చూసాము, జీవితాల్లో చూసాము, పేపర్లలోనూ, టీవీల్లోనూ మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే ఏది ప్రేమ, ఏది ఆకర్షణ అనే విషయం తెలుసుకోవడం కోసం ఈరోజు నేను మీకు 5 సూత్రాలు చెప్తాను. ఈ 5 ఫ్యాక్ట్ చెక్ చేయడం ద్వారా అది నిజమైన ప్రేమ లేకంటే కేవలం ఆకర్షణ మాత్రమే విషయాన్ని స్టూడెంట్స్ కానివ్వండి, యూత్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 1, డెప్త్ వర్సెస్ సూపర్ఫిషియాలిటీ. అంటే ఇన్ఫాచ్యుయేషన్లో, ఆకర్షణలో, ఇన్ఫాచ్యుయేషన్ అంటాం, దానిలో ఎక్కువ దేని మీద దృష్టి ఉంటుందంటే డ్రెస్సింగ్ పైన, హెయిర్ స్టైలింగ్ పైన, ఓకే, రకాల హావభావాల పైన, వీటిపైన ప్రధానమైన దృష్టి ఉన్నది ఇన్ఫాచ్యుయేషన్. సాధారణంగా టీనేజ్లో అందరూ కూడా అలాగే అట్రాక్షన్కి లోనవుతారు. కానీ ప్రేమ దీనికి భిన్నంగా అవతల వ్యక్తి యొక్క లోపాలను కూడా భరించగలుగుతారు. వాళ్ళ కష్టాలను, నష్టాలను కూడా అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది ప్రేమలో. ఇన్ఫాచ్యుయేషన్లో అది ఉండదు. ఇన్ఫాచ్యుయేషన్లో కేవలం ఆకర్షణ మాత్రమే. సో ఆకర్షణ ఎలా ఉంటుందంటే, మనకు నచ్చిన హీరోలాగా ఉన్నాడా, మనకు నచ్చిన హీరోయిన్ లాగా ఉందా, హెయిర్ స్టైల్ బాగుందా, డ్రెస్ బాగుందా, ఇటువంటి పై విషయాలపైన అట్రాక్ట్ అవుతారు. అంతే తప్ప అవతల వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో కానీ, ప్రవర్తనలో కానివ్వండి, ఎలాంటి లోపాలనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఇంకా చెప్పాలంటే కళ్ళకు గంతలు కట్టుకొని వాటిని చూడకుండా కేవలం పాజిటివ్స్ని మాత్రమే చూస్తూ ఉంటారు. అది ఆకర్షణ. కానీ ప్రేమలో అలా ఉండదు. ప్రేమలో వ్యక్తి యొక్క వ్యక్తిత్వము నచ్చాలి, అలాగే ఆ వ్యక్తి యొక్క లోటుపాట్లు, బలహీనతలు కూడా తెలుసుకొని వాటిని అంగీకరించినప్పుడే అది ప్రేమ అవుతుంది. ఇది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండోది ఇంటెన్సిటీ వర్సెస్ స్టెబిలిటీ. అంటే తీవ్రత ప్లస్ నిలకడ. ఇన్ఫాచ్యుయేషన్లో అంటే ఆకర్షణలో తీవ్రమైన భావోద్వేగం ఉంటుంది. అంటే అవతల వ్యక్తి పట్ల తీవ్రమైన ఇష్టము, తీవ్రమైన మోహము, తీవ్రమైన ఆకర్షణ అనేది ఉంటుంది. అలాగే భావోద్వేగాలు కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్గా అవుతూ ఉంటాయి, చాలా తీవ్రంగా అవుతూ ఉంటాయి. అవతల వాళ్ళు ఒక మాట అనగానే తీవ్రంగా కుంగిపోవటము, అవతల వాళ్ళు మెచ్చుకోగానే తీవ్రంగా పొంగిపోవటము, ఇలాగా లక్షణాలు ఉంటాయి. వేరాజ్ ప్రేమలో కీప్ కామ్ స్టడీ గోయింగ్ లాగా ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది. అలా ఎగిరెగిరి పట్టం ఉండదు. సో కామ్గా, కూల్గా అవతల వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళ భావోద్వేగాలను అర్థం చేసుకొని, అలాగే తన భావోద్వేగాలను కూడా ఒక సమతుల్యతతో ప్రదర్శించే లక్షణం ఉంటుంది, నిలకడ ఉంటుంది. సో వేరాజ్ ఇన్ఫాచ్యుయేషన్లో ఆ నిలకడ ఉండదు, తీవ్రమైన ఇంటెన్సిటీ మాత్రమే ఉంటుంది. సో ఇంకా ఇన్ఫాచ్యుయేషన్లో మూడో లక్షణం ఏంటంటే ఫోకస్ అండ్ గ్రోత్. అంటే ఇన్ఫాచ్యుయేషన్లో ఉన్న వాళ్ళు అవతల వ్యక్తి యొక్క ఫోకస్ మొత్తం నా మీదనే ఉండాలని కోరుకుంటారు. అవతల వ్యక్తి కనుక ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా కానీ దాన్ని తీవ్రమైన చర్యగా భావించి చేతులు కట్ చేసుకునేవాళ్ళు, లేకుంటే టాంట్రమ్స్ ప్లే చేసేవాళ్ళు, ఈవెన్ సూసైడల్ దాకా వెళ్ళేవాళ్ళు కూడా మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తూనే ఉంటాం. సో అది ఇన్ఫాచ్యుయేషన్. అలాంటి తీవ్రమైన ఫోకస్ కోరుకున్నారు అంటే, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నేనే ఉండాలని కోరుకున్నా అంటే అది ఇన్ఫాచ్యుయేషన్. వేరాజ్ ప్రేమలో ఇద్దరు కలిసి ఎదగాలనే కోరిక ఉంటుంది, ఇద్దరు కలిసి గడపాలి, ఇద్దరు కలిసి జీవితం ఎదగాలనే కోరిక ఉంటుంది. సో తన మీద ఫోకస్ ఉన్నా లేకపోయినా, ఒకవేళ అబ్బాయి తన కెరీర్ మీద దృష్టి పెడుతుంటే, ఓకే ఇది మన కోసమే, మన ఇద్దరం కలిసి మంచిగా బతకడం కోసమే అనే ఉద్దేశం అమ్మాయికి ఉంటుంది. అలాగే అమ్మాయి ఏదైనా కోర్స్ చేస్తున్నప్పుడు, ఓకే తను బాగా చదువుకుంటే మేమిద్దరం కలిసి మంచి జీవితాన్ని ఆనందించవలసిన కోరిక, ఆ భావన అబ్బాయికి ఉంటుంది. ఇలాగా
ఇద్దరూ కలిసి ఎదగాలనే కోరిక ఉంటే అది ప్రేమ. కేవలం నా మీద మాత్రమే తన ఫోకస్ మొత్తం ఉండాలని కోరుకుంటే అది ఇన్ఫాచ్యుయేషన్. 4వది రియాలిటీ వర్సెస్ ఫ్యాంటసీ. ఇన్ఫాచ్యుయేషన్లో ఫ్యాంటసీ ఉంటుంది. అంటే ప్రపంచం మొత్తంలో మనమే అద్భుతమైన ప్రేమికులమే, మనం ఏమనుకున్నా కానీ చేయగలము, మనల్ని ఎదిరించే శక్తి ఏదీ లేదు, ఇటువంటి ఫ్యాంటసీ ఉంటుంది. నిదానం చెప్పాలంటే ఒక కాలంలో వచ్చిన తెలుగు రొమాంటిక్ మూవీస్లో అన్నీ కూడా ఇలాంటి ఫ్యాంటసీలే ఉంటాయి. పేరెంట్స్ని వ్యతిరేకించి అడవుల్లోకి పోయి చిన్న గుడిసేసుకొని బతకటము, ఒక ఆవును పెట్టుకొని, ఇలాంటి సినిమాలు వచ్చాయి గతంలో. ఇవన్నీ కూడా ఫ్యాంటసీకి సంబంధించిన అంశాలు. కానీ నిజంగా సాధ్యమైతే చెప్పండి, ఎన్ని అడ్డంకులు ఉంటాయి అలాంటి చేయాలంటే. అంత ఈజీ కాదు జీవితం అనేది. కానీ ఫ్యాంటసీలో ఇన్ఫాచ్యుయేషన్ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే అనిపిస్తుంది, ఎవరినైనా ఎదిరించి పోరాడగలం అనిపిస్తుంది. బట్ ప్రేమలో రియాలిటీ చెక్ ఉంటుంది. అంటే సాధ్యాసాధ్యాలు ప్రేమలో రియాలిటీ చెక్ ఉంటుంది. అంటే సాధ్యాసాధ్యాలు ఏది సాధ్యం అవుతుంది, ఏది సాధ్యం అవుతుంది, అలాగే అవతల వ్యక్తిలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, అన్నీ కూడా రియాలిటీకి చెక్ చేసుకొని అప్పుడు నిలబడితే అది ప్రేమ అవుతుంది. 5వ అంశం ఏంటంటే టైం అండ్ ఎండ్యూరెన్స్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఆ టీనేజ్లో ఉన్నప్పుడు లేకుంటే ఎర్లీ అడల్ట్హుడ్లో పడే ప్రేమల్లో మాది చాలా సీరియస్ లవ్, డివైన్ లవ్, పవిత్ర ప్రేమ, లేకుంటే మాది చాలా ఖచ్చితమైన ప్రేమ అని వాదిస్తారు పేరెంట్స్తో. పేరెంట్స్ కనుక కాదంటే వాళ్ళ మీద తిరగబడతారు. ఇంకొంతమంది చేతులు కోసుకోవటము, లేకుంటే ఇంకొక రకమైన బెదిరించే ప్రయత్నాలు, బ్లాక్మెయిలింగ్ ప్రయత్నాలు చేస్తారు. అయితే అదంతా కూడా షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది. ఇన్ఫాచ్యుయేషన్ అనేది ఎక్కువ కాలం నడవదండి. అది ఒక 3 నెలలు, 6 నెలలు, మహా అయితే ఒక 1 year దాటి నడవదు. వేరాజ్ లవ్ అనేది ఎండ్యూరెన్స్, లాంగ్ టైం ఉంటుంది. లవ్ అనేది ఒక రోజుతోనో, ఒక నెలతోనో, 6 నెలలతోనో ముగిసేది కాదు, అది జీవితకాలం ప్రయాణించేది. సో ఇలాగా యూత్ అండ్ పేరెంట్స్ ఇద్దరూ కూడా నిజంగా, ఒకవేళ సపోజ్ ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉన్నారు, వాళ్ళు ఒక 3 ఏళ్లుగా ప్రయాణం సాగిస్తూ ఉంటే అది ప్రేమ అనే విషయాన్ని పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. అది కేవలం ఆకర్షణ కాదు, మోహం కాదు. ఎందుకంటే ఒక లాంగ్ డ్యూరేషన్, ఒక 2-3 years నుంచి వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు అని అంటే అది నిజమైన ప్రేమ అని పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. అలాగే ఏదో ఒక నెలలో నేను చూశాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అనుకున్నాను, నాది తీవ్రమైన ప్రేమ, నాది పవిత్ర ప్రేమ అనుకుంటే మీరు పప్పులో కాలేస్తారు, చాలా సమస్యల్లో పాలవుతారు. ఎందుకంటే ప్రేమ అనేది కాల పరీక్షకు నిలబడాలి. కాల పరీక్షకు నిలబడి అప్పటికి కూడా ఈ అమ్మాయికి అబ్బాయి పైన, అబ్బాయికి అమ్మాయి పైన అంతే ఇష్టం ఉంటే అప్పుడు దాన్ని ప్రేమ అనుకోవాలే తప్ప ఇన్స్టెంట్గా వచ్చేదాన్ని కేవలం ఆకర్షణగానే మనం పరిగణించాలి. అయితే ఎవరికైనా కానివ్వండి, మొదట అది ఆకర్షణగానే మొదలవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా చేయడం అసాధ్యం, సాధ్యం కాని పని, కష్టసాధ్యమైన పని. కాబట్టి మొదట ఎవరైనా కానీ వాళ్ళ యొక్క రూపానికి, లేకుంటే వాళ్ళ యొక్క మాటలకు, లేకుంటే వాళ్ళ యొక్క ప్రవర్తనకు ఆకర్షితులు అవుతారు. అయితే కాలం గడిచే కొద్దీ అవతల వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళలో ఉన్న లోపాలు, లేకుంటే అసెట్స్, ఇవన్నీ కూడా అర్థం అవుతాయి. సో అందువల్ల ఈరోజు చూసి రేపు ప్రేమలో పడి ఎల్లుండి బ్రేకప్ చెప్పకుండా కొంత టైం తీసుకొని చక్కగా మీరు నిజంగా ఇష్టపడితే కొంత టైం తీసుకోండి, జర్నీ చేయండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి. అప్పుడు కూడా మీకు అంతేగా ఇష్టం ఉంటే అప్పుడు దాన్ని ప్రేమగా పరిగణించి ముందుకు సాగండి. ఓకే, సో ఇది ప్రేమకు, ఆకర్షణకు మధ్య ఉన్న 5 డిఫరెన్స్లు, 5 తేడాలు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మరి ఇంకెలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ రూపంలో మాకు చెప్పండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మరోసారి మరో వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.